మాది గుమ్మడిదల్ మున్సిపల్ దోమడు గ్రామం. మాకు ఒక 30 ఏళ్ళ నుంచి ఇదే గోస అయిపోయింది. పాడి పశువులు మంచిగా వ్యవసాయం చేసుకునే పరిస్థితిలో మేము ఉన్నప్పుడు ఈ కంపెనీలు వచ్చి మాకు ఒక నెత్తి మీద పెట్టుకున్నట్టుగా అయిపోయింది. మాకేందంటే ఈ వర్షాకాలం ఇప్పటికీ ఈ రోజుకి 60 రోజులైంది. ఇంతవరకు చర్యలు లేవు కంపెనీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికి కూడా ఎటువంటి నాయకులు కూడా రాలేదు అక్కడికి వచ్చి. మరి చూసి కనీసం 10,000 ఉన్న జనాభా చూసి కనీసం అన్న కొంచెం స్పందించాలి కదా. ఇంతవరకు కొంతమందికి గర్భాశయాలు పోతున్నాయి, పిల్లలకు జ్వరాలు, మన డైజెషన్ కాకపోవడము, వెంట్రుకలు ఊసిపోవడము. మా ప్రధాన డిమాండ్ ఎట్రోడ్రగ్స్ మూసివేయాలి. మా ఎట్రోడ్రగ్స్ వెంటనే మూసేస్తే కొంచెం అక్కడ ఉన్న ఒక 30,000 మంది మంచిగా ఆనందంగా బతుకుతారని కోరుకుంటున్నా. ఎందుకంటే కనీసం దాన్ని మాత్రం కంపల్సరీ మూసివేయాలి. మేము దోమడుగు గ్రామం యొక్క చెరువును సందర్శించాము. అక్కడ నీళ్ళన్నీ పూర్తిగా కాలుష్యం అయిపోయింది. పీసీబీ రిపోర్ట్లు గత 4 సంవత్సరాలై పరిశీలిస్తే హానికారకమైనటువంటి పదార్థాలు ఆ నీటిలో ఉన్నాయని చెప్పి తెలియవస్తుంది. కనుక ఆ రిపోర్ట్ల ఆధారంగా వెంటనే కలెక్టర్ గారు ఆ కంపెనీని మూసివేయాలి. అదే సమయంలో అవినీతికి పాల్పడుతున్న ఎలాంటి స్పందన లేకుండా ఆ కంపెనీకి వత్తాసు పలుకుతున్నటువంటి పీసీబీ అధికారులను పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. జీవించే హక్కును కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ కాలుష్యం అనేటువంటిది భూజలాలను కూడా కాలుష్యం చేసింది. దానివల్ల ఆ గ్రామానికి మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు అప్పటికే విస్తరించింది. దాంతో పాటుగా ఈ జిల్లాలో ఉండేటువంటి భూజలాలన్నీ కూడా కాలుష్యం అయ్యేటువంటి ప్రమాదం త్వరలో పొంచి ఉన్నట్టుగా అనిపిస్తున్నది. కనుక అందరికీ ఆ సమస్య అనేటువంటిది తీవ్రతరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ గ్రామాన్ని కాపాడాలి, జీవించే హక్కును కాపాడాలి. కంపెనీలకు వత్తాసు కలపడం కాదు. ఒక రకంగా మేము పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి. అంటే ప్రజల జీవితాల కంటే ఏ పెట్టుబడులు, ఏ లాభాలు ముఖ్యం కాదు. ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. గాలి కాలుష్యమైంది. ఆ గాలి వల్ల మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజల యొక్క ప్రాణాలకు నష్టం జరుగుతుంది. ఆరోగ్యాలు ఇప్పటికే పాడైనవి. పశు సంపద అంతా కూడా నష్టపోతున్నది. ప్రజల యొక్క ప్రాణాలంతా కూడా ఆరోగ్యం నష్టమై అక్కడ జీవించే హక్కు లేని పరిస్థితి కనబడుతుంది. కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. గుమ్మడిదల్ మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామం మాది. నా పేరు స్వేచ్ఛారెడ్డి. మాకు నల్లకుంట చెరువు కింద భూమి ఉంది. ఈ ఎట్రోడక్స్ యూనిట్ 1 అనే పరిశ్రమ సుమారు 2 నెలల సంది పోరాటం చేస్తున్నాము. ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించలేదు. 2 నెలలు దాటి ఇవాళ 3వ నెల స్టార్ట్ అవుతుంది. అయినా ఎట్రోడక్స్ యూనిట్ 1 ఏమవుతుందంటే కాలుష్యం వెదజల్లడం వల్ల ఆ కాలుష్యం అనేది మా దోమడుగు నల్లగుంట చెరువులోకి చేరింది. సుమారు నల్లగుంట చెరువు 24 ఎకరాల నల్లగుంట చెరువు పూర్తిగా కలుషితం అయిపోయి ఈ కలర్ వాటర్ అయ్యింది. ఈ పూర్తిగా పింక్ కలర్ వాటర్ అయ్యింది. ఈ వాటర్ ఏమైంది, భారీ వర్షాలకు అలిగెళ్ళి దాని కింద సుమారు 100 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆ ఆయకట్టు పూర్తిగా దానికి ఈ కలర్ నీళ్ళు పారుకుంటూ దాని కింద రాజనాల చెరువు ఉంది, 70 ఎకరాల రాజనాల చెరువు. ఆ చెరువు కూడా పూర్తిగా కలుషితం అయిపోయింది. మా దోమడు గ్రామం పూర్తిగా 70% మంది జనాలు వ్యవసాయం, పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి గ్రామం మాది. అలాంటి గ్రామంలో మేము వ్యవసాయం చేసుకొని మా పశువులను మేపుకొని మేము బ్రతుకుతుంటే మా వ్యవసాయాన్ని ఖరాబ్ చేస్తున్నటువంటి ఎట్రోడక్స్ యూనిట్ 1ని, అలాగే మా దగ్గర గ్రామంలో నివసించే పశువులు వీడికి చాలా చనిపోయినాయి ఈ వాటర్ తాగి. ఇప్పుడు అలాగే రాజనాల చెరువు కింద ఉన్న నీళ్ళు కూడా కలుషితం అయిపోయి అక్కడ బర్రెలు నీళ్ళు తాగలేకపోతున్నాయి. మేమంటే వాటర్ కొనుక్కొని తాగుతాము, పశువులకు ఏడికేం తీసుకురావాలి, వ్యవసాయానికి నీళ్ళు ఏడికేం తీసుకురావాలి. ఇంత కలుషితమైన ఒక్క అధికారి కూడా ఇంతవరకు స్పందించలే. మేము లెటర్ కలెక్టరేట్కి ఇచ్చినాం, పీసీబీ అధికారులకు ఇచ్చినాం, మెంబర్ సెక్రటరీకి ఇచ్చినాం, ఎంఆర్ఓకి ఇచ్చినాం, కమిషనర్కి ఇచ్చినాం. ప్రతి దగ్గర మేము అప్లికేషన్లు ఇచ్చినా ఎవ్వరు ఇంతవరకు స్పందించలే. 2 నెలల సంది మేము ఈ వాటర్ తాగి చచ్చిపోవాలా? దోమడు గ్రామం చిన్నపిల్లలకు చర్మ వ్యాధులు, కాలుష్య గాలి, కాలుష్య నీరు, ప్రతి ఇంట్లో అనారోగ్య సమస్య వల్ల క్యాన్సర్ రోగాలు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కొక్క రోగాలతో, కిడ్నీలు కాలుష్యం వల్ల క్యాన్సర్, ప్రతి ఒక్క జబ్బులు దీనివల్ల వస్తున్నాయి. ఇలాంటి జబ్బులు వచ్చినా కూడా మేము ఇలాంటి అనారోగ్య పాలు చేస్తున్నటువంటి ఎట్రోడక్స్ యూనిట్ 1ని మూసివేయాలని చెప్పి మేము అధికారులను, ఈ ప్రభుత్వాన్ని కోరిన 2 నెలల సంది ఎవరు స్పందిస్తలేరు.
దీనిపైన ఇట్లనే చేస్తే మేము కలెక్టర్ దగ్గర ధర్నా చేసినాం. రాను ముందు మెంబర్ సెక్రటరీ దగ్గర పీసీబీ ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేస్తాం. పెద్ద ఎత్తున ఆందోళన దిగినా సరే ఇంతవరకు కూడా ఎవరు స్పందిస్తలేరు. ఈ నీళ్లు తాగి మేము దోమడు గ్రామ ప్రజలు చనిపోవాలని, ఈ సుమారు 10,000 జనాభా ఉన్న గ్రామం చనిపోవాలని చెప్పి ఎందుకు స్పందిస్తలేరు? ఈ హెట్రోడాక్స్ యూనిట్ 1కి ఈ పీసీబీ అధికారులు అమ్ముడు పోవడం, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం 2 నెలల సంది. మేము ఇచ్చిన అప్లికేషన్లు ఏవి? బర్రెలు చనిపోతాయి అంటే మనుషులు చనిపోయినా కూడా మీరు స్పందించారా? ఈ ప్రభుత్వం అయినా ఈ పీసీబీ అధికారులైనా పట్టించుకొని ఈ కంపెనీని మూసివేసి దోమాడు గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యాలను ప్రాణాలను కాపాడాలని కోరుతున్నాం. ఈ వాటర్ తాగుతున్నాం సార్ మేము 2 years నుంచి. ఈ వాటర్ మేము ఇవి ఫిల్టర్ చేసుకొని మేము తాగలుగుతున్నాం, కానీ పశువులు మాత్రం ఇవే తాగాల్సి వస్తుంది. పశువులు 10 బర్రెలు లేక దూడలు పుడితే 10కి 10 చనిపోయాయి సార్. పశువులది అలా ఉంది, మనుషులకు మొత్తం స్కిన్ ఎలర్జీ వచ్చేస్తుంది, మొత్తం బోన్స్ అరిగిపోయినాయి అని చెప్తున్నారు. 5-6 years బాబుని హాస్పిటల్ తీసుకెళ్తే మీ కెమికల్ ఏరియా అలాగే ఉంటారని చెప్తున్నారు సార్. అన్ని ప్రాబ్లమ్సే మాకు. అసలు అది బతకాలంటే బతుకుతున్నాం, కానీ ఆ కెమికల్ ఏరియాలో బతికే అంత సేఫ్టీ లేదు సార్. మాకైతే మా లైఫ్కి మాకు సేఫ్టీయే లేదు. అలా ఉంది మా లైఫ్ స్టైల్ అయితే అలా ఉంది. మొత్తం డ్రగ్స్ కంపెనీ యూనిట్ మొత్తం మీకు ఇదే సార్. ఇవి మేము ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం సార్. ఇవే మాది ఇప్పుడు ఇలా ఉంది, మా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో కూడా భయం వేస్తుంది. అది మూసేసి మేము లైఫ్ లీడ్ చేయగలుగుతాం సార్. లేకపోతే ఇంక ఇంతే, మా లైఫ్ మొత్తం ఇంతే. మా పిల్లలు ఇంకా అసలు చూడలేరు, ఇంకా అసలు ముందు ఏం చూడలేరు మా పిల్లలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.